నమస్కారం. కథన కేంద్రం ప్రేక్షకులకు స్వాగతం. నేడు మనం చర్చించుకోబోయే విషయం కేవలం ఒక సంస్థ గురించి మాత్రమే కాదు, అది మన దేశపు అదృశ్య వెన్నెముక గురించి. మనం మన ఇళ్లలో ఏ భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో పాటు శత్రువుల గుండెల్లో చేరి నిశ్శబ్దంగా యుద్ధం చేసే కొందరు అపరిచితులు. వారే రా. ఈ పేరు వినగానే ఒక రకమైన గంభీరత, గౌరవం కలుగుతాయి. ఈరోజు మన అన్వేషణలో భాగంగా భారతదేశపు అత్యంత రహస్యమైన ఈ విభాగం వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని, ఆ అజ్ఞాత వీరుల త్యాగాలను విశ్లేషించుకుందాం. విజయం ఎప్పుడూ సులభంగా రాదు. అది తరచుగా ఘోరమైన పరాజయాల నుండి పుడుతుంది. 1962 చైనా యుద్ధం మరియు 1965 పాకిస్తాన్ యుద్ధాలు భారతదేశానికి ఒక చేదు నిజం నేర్పాయి. ఆనాడు మన దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండొచ్చు, ధైర్యవంతులైన సైనికులుండొచ్చు, కానీ మనకు ముందస్తు సమాచారం లేదు. శత్రువు ఏం ఆలోచిస్తున్నాడో తెలియకపోవడం వల్ల మనం యుద్ధభూమిలో ఎంతో మూల్యం చెల్లించుకున్నాం. మన వ్యూహాల కంటే ముందే శత్రువు కదలికలు ఉండటం ఒక దేశంగా మనల్ని ఆత్మరక్షణలో పడేశాయి. ఈ సంక్షోభం నుండే ఒక వెలుగు కిరణం పుట్టింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఒక పవర్ఫుల్ నిర్ణయం తీసుకున్నారు. దేశ సరిహద్దుల వెలుపల మనకు కన్ను ముక్కులా పనిచేసే ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సంకల్పించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ దేశీయ వ్యవహారాలకే పరిమితం కాగా, విదేశాల్లో మన ప్రయోజనాలను కాపాడటానికి ఒక విదేశీ నిఘా సంస్థ అవసరమని గుర్తించారు. అలా 1968 సెప్టెంబర్ 21న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆవిర్భవించింది. ఇది కేవలం ఒక ఆఫీసు కాదు, అది భారతదేశపు భవిష్యత్ భద్రతా కోట. దీనికి పునాది వేసిన వ్యక్తి మాస్టర్ ఆఫ్ స్పైస్ అని పిలువబడే ఆర్ఎన్ కావ్. ఆయన ఒక మాట అనేవారు: మన ఉనికి ఎవరికీ తెలియకూడదు, కానీ మన ప్రభావం శత్రువుకి ప్రతిక్షణం తెలియాలి. ఆయన నాయకత్వంలో రా ఒక అత్యంత రహస్యమైన, క్రమశిక్షణ కలిగిన విభాగంగా రూపుదిద్దుకుంది. ఆయన కేవలం ఏజెంట్లను తయారు చేయలేదు, దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టే అంకితభావంగల నిశ్శబ్ద యోధులను సృష్టించారు. ఆ స్ఫూర్తే నేటికీ రాని ప్రపంచంలోని మేటి గూఢచారి సంస్థల సరసన నిలబెడుతోంది. రా స్థాపించబడిన కేవలం 3 ఏళ్లకే దాని అసాధారణ శక్తి ప్రపంచానికి అర్థమైంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధమనేది కేవలం ఆయుధాలతో గెలిచిన యుద్ధం కాదు, అది అద్భుతమైన వ్యూహంతో సాధించిన విజయం. అప్పటి తూర్పు పాకిస్తాన్లో ప్రజలపై జరుగుతున్న మారణకాండను చూసి చలించిన భారత్ రాకి ఒక అసాధ్యమైన బాధ్యతను అప్పగించింది. లోపల ఉండి శత్రువును బలహీనపరచడం మరియు మన సైన్యానికి దారి చూపడం అనే క్లిష్టమైన ఆపరేషన్ను రా తన భుజాన వేసుకుంది. రా ఏజెంట్లు ప్రాణాలకు తెగించి తూర్పు పాకిస్తాన్లోకి ప్రవేశించి అక్కడ స్థానిక ప్రజలతో కలిసి ముక్తి బాహిని అనే గెరిల్లా దళాన్ని నిర్మించారు. వారికి రహస్యంగా ఆయుధ శిక్షణ ఇచ్చి బాంబు దాడుల్లో ఆరితేరేలా చేశారు. శత్రువు యొక్క సప్లై లైన్లను కట్ చేయడం, వారి కమ్యూనికేషన్ వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ సైన్యాన్ని మానసికంగా కుంగదీశారు. ఇది కేవలం యుద్ధతంత్రం కాదు, ఇది ఒక అణగారిన జాతికి విముక్తి కలిగించడానికి రా వేసిన బృహత్తర ప్రణాళిక. ప్రపంచ చరిత్రలో ఏ గూఢచారి సంస్థ కూడా పుట్టిన ఇంత తక్కువ కాలంలో ఒక కొత్త దేశాన్ని సృష్టించలేదు. ఇది మన దేశపు మేధస్సుకు, పట్టుదలకు నిదర్శనం. కేవలం 13 రోజుల్లోనే 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయేలా చేయడంలో రా అందించిన ముందస్తు సమాచారం అత్యంత కీలకం. ఒక అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నా మన ఏజెంట్లు వారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడేలా చేశారు. ఇది భారత వెలుగుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. సముద్రమట్టానికి 20,000 అడుగుల ఎత్తులో -50 డిగ్రీల చలిలో ప్రాణాలు నిలుపుకోవడమే అసాధ్యమైన చోట రా ఒక అసాధారణ ఆపరేషన్ చేపట్టింది. అది సియాచిన్ గ్లేసియర్. 1980వ దశకంలో పాకిస్తాన్ ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని ఆక్రమించాలని రహస్యంగా ప్లాన్ చేసింది. అయితే ఆ కొండలు ఎక్కడానికి కావలసిన ప్రత్యేక దుస్తుల కోసం వారు లండన్లోని ఒక కంపెనీని సంప్రదించారు. అక్కడే ఉన్న ఒక రా ఏజెంట్ ఆ సమాచారాన్ని కేవలం ఒక బట్టల ఆర్డర్ ద్వారా పసిగట్టారు. శత్రువు అడుగు వేయకముందే అతడి ఆలోచనను పసిగట్టడమే రా యొక్క అసలైన విజయం. ఆ ఏజెంట్ పంపిన సమాచారం న్యూఢిల్లీలో ప్రకంపనలు సృష్టించింది. పాకిస్తాన్ కంటే ముందే మనం ఆ శిఖరాలను చేరుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
లేకపోతే నేడు లడక్ ప్రాంతం మన చేతుల్లో ఉండేది కాదు. రా ఇచ్చిన ఆ చిన్న క్లూ ఆధారంగా భారత సైన్యం ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభించింది. మన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ ఆ శిఖరాలను అధిరోహించారు. ఈరోజు మనం గర్వంగా జెండా ఎగురవేస్తున్న సియాచిన్ వెనుక ఎవరికీ తెలియని ఒక రా ఏజెంట్ నిశితమైన నిఘా ఉంది. ఆ సమాచారం లేకపోతే మన దేశ భౌగోళిక చిత్రం మారిపోయేది. ఆపరేషన్ సమయంలో కూడా మన ఏజెంట్లు శత్రువు రేడియో సిగ్నల్స్ వింటూ వారి కదలికలను ప్రతిక్షణం మన ఆర్మీకి చేరవేస్తూనే ఉన్నారు. ఇది మనకు నేర్పే పాఠం ఒక్కటే: మనం ఎంత అప్రమత్తంగా ఉంటే మన దేశం అంత సురక్షితంగా ఉంటుంది. అదృశ్యంగా ఉండి కూడా మన భూభాగాన్ని కాపాడవచ్చని రా నిరూపించింది. నిజాన్ని వెలికితీయడానికి ఏ హద్దులైనా దాటవచ్చు అని రా నిరూపించింది. పాకిస్తాన్ రహస్యంగా అణుబాంబు తయారు చేస్తోందని భారత్కు అనుమానం వచ్చినప్పుడు ఏ శాటిలైట్ కూడా సాక్ష్యం ఇవ్వలేకపోయింది. అప్పుడు రా ఏజెంట్లు ఒక సాహసోపేతమైన మరియు కొంత వింతైన మార్గాన్ని ఎంచుకున్నారు. కహుటా అణుకేంద్రం సమీపంలో పనిచేసే శాస్త్రవేత్తలు జుట్టు కత్తిరించుకునే సెలూన్ షాపుల నుండి జుట్టు నమూనాలను సేకరించారు. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించినా దాని వెనక ఉన్న సైన్స్ అమోఘం. ఆ జుట్టు నమూనాలను అత్యంత రహస్యంగా భారత్కు తరలించి ల్యాబొరేటరీలలో పరీక్షించారు. ఆ జుట్టులో ఉన్న అణు రేడియేషన్ ఆనవాళ్లను బట్టి శత్రువు కుట్రను ప్రపంచానికి చాటి చెప్పారు. పాకిస్తాన్ లోపల అణుబాంబు తయారీ జరుగుతోందని నిరూపించడానికి ఇది తిరుగులేని సాక్ష్యం. ఒక గూఢచారి కేవలం తుపాకులతోనే కాదు, తన మేధస్సుతో మరియు సామాన్యమైన వస్తువులతో కూడా శత్రువు రహస్యాలను బయటపెట్టగలడని ఈ ఘటన నిరూపించింది. ఈ ఆపరేషన్ సమయంలో మన ఏజెంట్లు ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ గడ్డపై సంచరించారు. ప్రతిక్షణం మృత్యువు నీడలో బతుకుతూనే దేశం కోసం అత్యంత విలువైన సమాచారాన్ని సేకరించారు. అయితే రాజకీయ కారణాల వల్ల ఈ ఆపరేషన్ ముగింపు విషాదకరంగా మారినా రా ఏజెంట్లు చేసిన ఆ కృషి మాత్రం అరుదైనది. దేశ భద్రత కోసం వారు ఎంతటి లోతుకు వెళ్లి పరిశోధన చేయగలరో ఇది ప్రపంచానికి తెలిసింది. శత్రువు ఇంట్లోకి చొరబడి అతడికి తెలియకుండానే అతడి రహస్యాలను దోచుకురావడం రాకి వెన్నతో పెట్టిన విద్య. అగ్రరాజ్యం అమెరికా యొక్క CIA శాటిలైట్లను గుర్తించి భారత్ 1998లో అణుపరీక్షలు చేసిందంటే అది రా మరియు మన శాస్త్రవేత్తల ఘనతే. అమెరికా శాటిలైట్లు 24 గంటలు పోఖ్రాన్ ఎడారిని గమనిస్తున్న సమయమది. ఒక్క చిన్న మార్పు జరిగినా ప్రపంచంపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఇక్కడే రా తన కౌంటర్ సర్వేలెన్స్ విద్యను ప్రదర్శించింది. శాటిలైట్లు ఎప్పుడు ఏ పొజిషన్లో ఉంటాయో ముందే లెక్కగట్టి ఆ కొద్ది నిమిషాల గ్యాప్లోనే అన్నీ పూర్తి చేసేవారు. మన శాస్త్రవేత్తలు మరియు సైనికులు మారువేషాల్లో పనులు చేస్తూ కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ అమెరికా కన్నుకప్పారు. ఆఖరికి గాలివాటాన్ని బట్టి ఇసుక తుఫానులను అడ్డుగా పెట్టుకుని భూమి లోపల పనులు పూర్తి చేసేవారు. ఇది కేవలం గూఢచార్యత్వం కాదు, ఇది ఒక దేశ గౌరవం కోసం జరిగిన నిశ్శబ్ద యుద్ధం. అమెరికా గూఢచారి సంస్థ CIA సైతం భారత్ ఈ పరీక్షలు ఎలా చేసిందో అర్థంకాక నిర్ఘాంతపోయింది. రా సృష్టించిన ఆ ముసుగు వెనుక భారత్ ఒక అణుశక్తిగా ఎదిగింది. భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది, కానీ తనను తాను రక్షించుకోవడానికి ఎంతటి సాహసానికైనా వెనకాడదు అని ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి స్పష్టమైంది. అదృశ్యంగా ఉంటూనే అద్భుతాలు సృష్టించడం రాకి అలవాటైన విద్య. మన ఏజెంట్లు అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ఒక కంటితో గమనిస్తూ ఎక్కడా సమాచారం లీక్ కాకుండా చూశారు. ఆ నిశ్శబ్దం చివరకు ఒక భారీ విస్ఫోటనంతో ప్రపంచాన్ని పనకరించింది. అది మన దేశపు స్వావలంబన శక్తికి, గూఢచారి విభాగానికి దక్కిన గొప్ప గౌరవం. మనం రవీంద్ర కౌశిక్ లేదా అజిత్ దోవల్ గారి వంటి కొందరి పేర్లే విన్నాం. కానీ వేలాది మంది ఏజెంట్లు ఎవ్వరికీ తెలియకుండా శత్రుదేశాల్లో ప్రాణాలకు తెగించి బతుకుతున్నారు. వారు మనలాగే సామాన్యంగా కనిపిస్తారు, కానీ వారి లోపల నిప్పులు చిమ్మే దేశభక్తి ఉంటుంది. రవీంద్ర కౌశిక్ గారు పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగి భారత్కు సమాచారం పంపారు. కానీ చివరకు దొరికిపోయి శత్రువు చేతిలో అనుభవించిన హింస వర్ణనాతీతం. ఆనాడు ఆయన చేసిన త్యాగం వల్లే మన దేశం ఎన్నో దాడులను అడ్డుకోగలిగింది. ఏజెంట్ల జీవితం నిరంతరం ప్రమాదంలో ఉంటుంది. వారు దొరికిపోతే వారిని మన దేశం గుర్తించదు. వారికి కనీసం గౌరవప్రదమైన అంత్యక్రియలు కూడా లభించవు.
శత్రుదేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్నా భారత్ తరపున ఒక్క మాట కూడా మాట్లాడలేరు. ఎందుకంటే వారి ఉనికిని ఒప్పుకోవడం దేశ భద్రతకు ముప్పు. ఏ గుర్తింపు కోరుకోకుండా కేవలం మాతృభూమి కోసం అజ్ఞాతంలో బతికే ఆ వీరుల త్యాగాల మీదనే ఈ దేశ భద్రత ఆధారపడి ఉంది. వారి కుటుంబాలకు కూడా వారి అసలు వృత్తి ఏంటో తెలియదు. ఒక ఏజెంట్ తన గుర్తింపును, తన కుటుంబాన్ని, చివరకు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారంటే వారి దేశభక్తి ఎంత ఉన్నతమైనదో ఆలోచించండి. వారికి మెడల్స్ రావు, వారి ఫోటోలు పేపర్లలో రావు. వారి ఏకైక సంతృప్తి భారతమాత క్షేమం. వారు నీడలా మన వెనుక ఉండి నడుస్తున్నారు. మనం ప్రశాంతంగా ఊపిరి పీలుస్తున్నామంటే ఆ నిశ్శబ్ద యోధుల నిరంతర శ్రమయే కారణం. వారి త్యాగాలను స్మరించుకోవడం మన కనీస బాధ్యత. ముగింపులో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. రా అంటే కేవలం ఒక ఏజెన్సీ కాదు, అది ప్రతి భారతీయుడి గుండెలో ఉండే అప్రమత్తతకు ప్రతీక. కాలం మారుతోంది, సవాళ్లు పెరుగుతున్నాయి. నేడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, సైబర్లో, స్పేస్లో కూడా జరుగుతోంది. అక్కడ కూడా రా మనకు అండగా నిలబడి ఉంది. ఇప్పుడు యుద్ధం తుపాకులతో కంటే మేధస్సుతోనే ఎక్కువగా సాగుతోంది. ఈ కొత్త కాలపు యుద్ధంలో మన నిశ్శబ్ద యోధులు సరికొత్త టెక్నాలజీతో దేశాన్ని కాపాడుతున్నారు. ఈ ప్రయాణం ద్వారా మీరు ఆ అజ్ఞాత వీరుల పట్ల మరింత గౌరవాన్ని పెంచుకున్నారని ఆశిస్తున్నాను. వారు నీడలా మనల్ని కాపాడుతున్నారు. మనం వారిని మన గుండెల్లో దాచుకుందాం. మన చరిత్రలోని ఇటువంటి స్ఫూర్తిదాయకమైన విషయాలను తెలుసుకోవడం వల్ల మనలో దేశభక్తి పెరగడమే కాకుండా బాధ్యత కూడా పెరుగుతుంది. రా ఏజెంట్లు నేర్పే అతిపెద్ద పాఠం నిశ్శబ్దంగా ఉంటూనే అద్భుతాలు సాధించడం. ఈ వీడియో మీకు స్ఫూర్తినిచ్చిందని భావిస్తే నలుగురికి షేర్ చేయండి. మన దేశాన్ని కాపాడే ఆ అదృశ్య రక్షణ కవచం గురించి అందరికీ తెలియచేయండి. ఇటువంటి మరిన్ని చారిత్రక, ఇన్వెస్టిగేటివ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం. అప్పటివరకు సెలవు. ఇది మీ కథన కేంద్రం. జై హింద్.